జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసయ్య మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ, టాలీవుడ్ కు మళ్లీ టెన్షన్. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసయ్య మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో రైతుల పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు అంటే కాగితాల్లోనే ప్రేమ, చూపుల్లోనే ప్రేమ. వాస్తవానికి వచ్చేసరికి రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసే ధోరణిలో ఈ ప్రభుత్వం వ్యవహారం చేయడం జరుగుతున్నది. రైతుల యొక్క దీనస్థితి పూర్తిగా పీకులోకి వెళ్ళిపోయింది. ఈరోజు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన, కేంద్ర ప్రభుత్వం పంపించిన మార్కెట్ సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ఏదైతే ఉందో దానికి అమ్ముకుందామని చెప్పి కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న హడావుడిగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. ఆ రివ్యూ మీటింగ్లో అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, కొనుగోలు కేంద్రాలకు మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్రస్థాయిలో వెళ్లాలని చెప్పడం జరిగింది. గత 2 నెలలుగా కొనుగోలు కేంద్రాలలో పండించిన పంట తీసుకొచ్చి రైతులందరూ కూడా పడిగాపులు కాస్తుంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడమే కాకుండా ప్రతి జిల్లాలో కొనుగోలు కేంద్రాల దగ్గరికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి వాళ్ళను, రైతులను ఉత్తేజపరిచి వాళ్ళు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ గత 2 నెలలుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందనడానికి నిన్న హడావుడిగా ముఖ్యమంత్రి చేసిన మీటింగు, ఏదైతే రివ్యూ మీటింగ్ ఉందో దాని నిదర్శనం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. నిజంగా ఒకవేళ ప్రభుత్వము అప్రమత్తంగా ఉంటే, మీకు తెలుసు పండించిన పంట కోతలకు రాగానే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారు కాబట్టి గన్నీ బ్యాగులను, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని, సుతిలేని ప్రతి ఒక్కడు కూడా ఫెసిలిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ గన్నీ బ్యాగులు సమకూర్చడంలో కానీ, ట్రాన్స్పోర్ట్ను సమకూర్చడంలో కానీ పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు రైతులు నానా అవస్థలు పడడం జరుగుతున్నది. నిజంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లా మనం చూసినట్టయితే పూర్తిగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 20 రోజులైంది మక్కలు తీసుకొచ్చేసి ఆ మక్కలు కొనుగోలు చేసి కాంట అయిన తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఆపేయడము పూర్తిగా దుర్మార్గం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. ఆపదలున్న వారిని ఆదుకునేది బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ఆ అమ్మాయి కాంప్లైంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందించి ఈరోజు అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి కోరినది ముందట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా కానీ, బీఆర్ఎస్ క్యాడర్ కానీ టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలు మార్చి నిన్ననే మార్చడం జరిగింది. సో ఈ రకంగా బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం
బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎవరంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాళ్ళని అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నేను చట్టానికి సహకరిస్తా అని చెప్పారు. చట్టానికి సహకరించండి. ఎవరు దోషినాడు వారికి శిక్ష పడే చేస్తాను. కాబట్టి డెఫినెట్గా పోలీసుకు చట్టానికి సంపూర్ణంగా మీరు సహకరించాలని చెప్పేసి మా ఎంపీగా మా రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ పక్షాన కానీ ఇంకెవరైనా కానీ ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశమని బీఆర్ఎస్ పార్టీ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దోషి కాదు. ఇది ప్రజా సమస్య. తెలంగాణ ప్రజలందరూ కోరుకొని గొంతెత్తి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. ఏ పార్టీ తీసుకెళ్తా ఎవరు మాట్లాడతాం ఇట్లా కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల బాగోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ముందుండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్గా ప్రజా సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల భద్రత ఇష్యూ కాబట్టి నేను డెఫినెట్గా ముందుకెళ్తాం. కాబట్టి ఇప్పటికైనా రేపు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇప్పటికైనా చట్టానికి సహకరించే విధంగా బండి సంజయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ అనేటువంటిది రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. హఠాత్తుగా అక్వా ధరలకు సంబంధించి ఒక్కసారిగా రేట్లు ఇబ్బడిమొబ్బడిగా పెంచేసి అక్వా రైతుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకటేసారి ఎన్నడూ లేనటువంటి విధంగా టన్నుకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఈ అక్వా ఫీడ్ రేటు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ఈ అక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా అక్వా రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది కాబట్టి మేము ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో లావాదేవీలు మాట్లాడుకుంటాం ప్రభుత్వ పెద్దలతో. కాబట్టి ఈరోజు రేట్లు పెంచి అక్వా రైతులను అడ్డి విరవడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా అక్వా రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అక్వాకు సంబంధించి రొయ్యల రేట్లు రోజు రోజుకి పడిపోతుంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అక్వా రైతులు కొంతమంది నన్ను కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కౌంట్ ఏప్రిల్ వరకు 270 ఉంది. ఆ తర్వాత మే నుంచి 10 రూపాయలు తగ్గి 260 రూపాయలకి పడిపోయింది. ఈరోజు 255 రూపాయలు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఒక పక్క కేజీకి సంబంధించి 8 రూపాయల నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంటే 15 రూపాయలు ఈ ఒక్క నెలలోనే రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. టాలీవుడ్ కి మరో షాక్.
తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ఐబొమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ ఆయన బెయిల్ పై విడుదలైన కొద్ది రోజులకే సైట్ మళ్లీ యాక్టివ్ కావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలు ఓటీటీలకు వచ్చిన కొత్త కంటెంట్ ను ఐబొమ్మ తన డొమైన్లను మారుస్తూ యథేచ్ఛగా అప్లోడ్ చేస్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీస్ నిఘాలో ఉన్న సమయంలోనే సైట్ మళ్లీ ప్రత్యక్షమవ్వడం విస్తుగొల్పుతోంది. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా లేదా ఇతర సర్వర్ల ద్వారా ఆపరేట్ చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైట్ మళ్లీ మొదలవడం వెనుక రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ సౌత్ రాజుపాలెంలో పలు అభివృద్ధి పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి. 5 ఏళ్ల తర్వాత 25 ఏళ్లుగా ఈ రోడ్ అడుగుతున్నాం. 25 ఏళ్ల తర్వాత ఈ రోజు మా ఎమ్మెల్యే గారు, ఈరోజు నేను ఎమ్మెల్యే అన్నాయన్ని, ఈ ఒక్క మగాడు ఈ రోడ్డు చేయగలిగాడు. కంగ్రాచులేషన్స్. తెలుగుదేశం పార్టీ ఎంతమంది దగ్గర తిరిగారు కానీ పని కాల. ఫోన్ చేయంగానే 10 గంటలకు ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారు ఒక రోడ్ వేయించాలా అన్నాడు. ఎక్కడా అన్నాడు. 12 గంటలకు ఇంజనీర్ ఉండాడు. పక్క రోజు పొద్దున టెండర్ అయిపోయింది. మూడో రోజు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి రోడ్డు పని మొదలైంది అన్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మన ఒక్క మగాడు. మీరు ఎమ్మెల్యే అంటారు, నేను ఒక్కటే అంటున్నా. ఈ రోడ్డు ఈ స్టైల్ ఆఫ్ వర్క్ చేయడము, ఈ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్స్ అన్నీ చూసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక్క మగాడు. ఈ తెలుగుదేశం పార్టీలో ఒక్క మగాడు అనే కూడా నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. ఈరోజు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ఒక్క మగాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల పట్టణంలోని వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కరీంనగర్ రోడ్ లో గల అరుణి ఆసుపత్రిలో మే 12 ఇంటర్నేషనల్ నర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి వారు ముందుగా నర్సులు చేస్తున్న సేవలను గుర్తించి వారిచే కేక్ కట్ చేపించి వారు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. వాసవి సేవా సమితి అధ్యక్షుడు ఎంసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలను కాపాడే ప్రతి నర్సుకు హృదయపూర్వక వందనాలు తెలుపుతూ పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేస్తూ ప్రతి రోగికి ధైర్యం ఇచ్చే మీ సేవ నిజంగా అమూల్యమని, మీ చిరునవ్వు చాలా మందికి ఆశ, మీ మాట చాలా మందికి ధైర్యం, సమాజానికి మీరు చేసే సేవ ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణి ఆసుపత్రి డాక్టర్లు ఆగంతం నరేష్ కుమార్, డాక్టర్ సోలెటి పవన్, డాక్టర్ హరిత, ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులు వైష్ణవి, రాణి, జమున, మీనా, వాసవి సేవా సమితి సభ్యులు ఎంసాని శ్రీనివాస్, గుండ నరేష్, బొలసాని జగన్మోహన్, జిల్లా ప్రకాష్, ఉజ్జల రమేష్, ఎంసాని సంతోష్, దొంతుల రాములు తదితరులు పాల్గొన్నారు. ఉండండి మేడం, అన్న తీసుకోండి. అరుణి హాస్పిటల్ నందు నర్సెస్ డే సెలబ్రేషన్కి చేసినటువంటి వాసవి సేవా సమితి జగిత్యాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క హాస్పిటల్ నందు నర్సెస్ యొక్క సేవలు గుర్తించి ప్రత్యేకంగా వారికి ఈరోజు సెలబ్రేషన్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళని అభినందించేందుకు వచ్చినటువంటి వాసవి సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ నర్స్ డే. ఈరోజు ప్రాణాలు కాపాడే నర్సులకు మేము
శ్రీ వాసవి సేవా సమితి సందర్భంగా అన్ని హాస్పిటల్కి వచ్చి అరణి హాస్పిటల్ జగిత్యాల ఇనిషియల్గా తల్లి పిల్లల సేవలకై ప్రారంభించిన ఇప్పుడు తమ సేవలు విస్తృతపరిచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి జగిత్యాల జిల్లా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లలకి ఎటువంటి క్రిటికల్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అందిస్తున్నాము. గర్భిణీ స్త్రీలకు కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న ఎటువంటి క్రిటికల్ ఇష్యూ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీని ట్రీట్ చేస్తూ డెలివరీ చేసి సేఫ్గా మాతరం చేయాలని ఇంటికి పంపిస్తున్నాము. అదే కాకుండా ఫిజిషియన్ 24 hours అందుబాటులో ఉంది. అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్న ఏ పరిస్థితుల్లో అయినా కూడా అందరికీ కూడా అత్యవసర ట్రీట్మెంట్ అంతా అందించి పూర్తిగా న్యాయం చేసి మంచి సేవలు అందిస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాము. ఇంకా ముందు ఆర్థోపెడిక్స్ కానీ జనరల్ సర్జరీ కానీ సేవలు మరింత విస్తృతపరిచేందుకు మా స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామ సమీపంలోని విపనగండ్ల రాస్తవాగులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల సమస్యలను సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శి నవ్యసానితో కలిసి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పికిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 200 పని దినాలు అమలు చేయాలని, వేసవి అలవెన్స్, పనిముట్లు, కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ప్రధానంగా ఈరోజు వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఏదైతే ఈరోజు మనం చేసేటువంటిది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం. మీ భాషలో కరువు పని అంటారు. కరువు పని అని ఫస్ట్లో ఈ పథకం 2005లో ఈ పథకం ఏమి ఎవరు ప్రేమతో మనకేం ఊరికి ఇవ్వలే. ఇక్కడ 2005లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం మంత్రి పదవులు తీసుకోకుండా పెద్ద ఎత్తున పోరాడి దీన్ని సాధించుకున్నాం మనం. అయితే ఇక్కడికి ఢిల్లీ నుంచి మనకి ఇక్కడ రావడానికి మన రాష్ట్రానికి 2 సంవత్సరాలు పట్టింది. 2007లో ఈ పథకం అమలైంది. అప్పట్లో పనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమి? 100 రోజులు పని, 100 రూపాయలు కూలీ. ఎవరు చెప్పుకున్నారు? ఏమంతే కదా, 100 రోజులు పని, 100 రూపాయలు కూలీ. అట్లా దీన్ని మొదట స్టార్ట్ చేశారు. దాంట్లో ఏమి, ఎవరైతే పని కావాలని అడుగుతారో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు ఇవ్వాలని చట్టం ఉంది. ఆ చట్టంతో పాటు ఏం పోరాడినా మనం అడిగిన జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 100 రోజులు పని చూపాలని ఉంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? పనిముట్లు ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేశాం. సలిక కానీ, పార కానీ, గంపలు కానీ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి స్కీము మనం రాను ఇప్పుడు దాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మనం పరిశీలిస్తే ఈ ఉపాధి హామీ పని పెట్టిన తర్వాత పేదల్లో కనీసం గంజి తాగుతున్నారు, ఆర్థికంగా కొంచెం బాగుపడినారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక సర్వే వచ్చింది. ఆ తర్వాత ఏంటి పని? అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఎట్లా తూర్చుపడాలనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ వస్తున్నారు గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎట్లా ఉంది? 100 రోజుల పని అయితే ఆ రోజు 100 రూపాయలు, 2005కు 100 రూపాయలు సరిపోయింది. ఈరోజు 100 రూపాయలు కూలి సరిపోతుందా? అయితే మనం ఎంత అడుగుతున్నాం? పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే ధరలన్నీ మొత్తం పెరిగినాయి ఆ ధరలకు అనుగుణంగా కనీసం 600 రూపాయలు కూలి ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇదేం కొంచెం కోరిక కాదు. కాబట్టి దీనికి అనుగుణంగా మనం ఏమడిగినాం? 600 రూపాయలే కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 100 రోజులు కాదు, 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి కూడా కొట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? మనం ఏదైతే ఈ పెంచాలని 200 రోజులు పని, 600 కూలి పెంచాలంటే ఇప్పుడు ఏం చేశారు? 125 రోజులకు పెరిగిందా? పెంచినారు. ఎవరు చెప్పడంలే, పెరిగింది. అదే రకంగా కూడా కూలి ఎంత పడుతుంది? 300. అదే అట్లా కాదు, మనం మీకు ఎంత కూలి పడుతుందో చెప్తాం. మనం 300 రూపాయలు మినిమం ప్రభుత్వము కూలి జీవోపాధి చేసింది. అంటే మన పోరాటం వలన ఈరోజు 100 రూపాయలు అనేటువంటిది 300 రూపాయలు కూలి పెరిగింది. మినిమం అంటే కూడా 250, 270 రూపాయలు, 250 కానీ మినిమం పడుతుంది నీకు. అంటే మనం పనిచేసే దాన్ని బట్టించి
దీన్ని కూడా ఎక్కడ పని ఇవ్వాలా, ఎక్కడైతే మెత్తని చోట పని ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మనకన్నా కొంచెం మేలు ఇక్కడ వాగులు, వంకలు, చెరువులు, చేనులు అవన్నీ ఉన్నాయి. కొన్ని నీటి మునుకున్నటువంటి ప్రాంతాల్లో అయితే అక్కడ పనులే ఉండవు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే 125 రోజులు కాదు, కనీసం 200 రోజులు పని కల్పించాలా. ఎక్కడైతే చట్టంలో ఒకటి ఉంది, బిల్లుల కోసం ఎదురు చూడడం కాదు, వారంలోపు బిల్లు పడమని చెప్పేసి చట్టంలో ఉంది. మరి ఆ రకంగా బిల్లు జాప్యంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఈ మన ఉన్నటువంటి డబ్బులు ఏం చేస్తుంది, మనకి ఇచ్చేటువంటి ఉపాధి డబ్బులను కూడా నువ్వు ఎన్టీఆర్ బిల్డింగ్ కట్టినా, రాజశేఖర రెడ్డి బిల్డింగ్ కట్టినా, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టినా ఈ బిల్డింగ్లకు నీ డబ్బులు వాడుతున్నారు. అంటే పాదులు తీస్తుంటాం కదా మనకు, ఆ పాదులకు సంబంధించి కూడా మనకు ఆ డబ్బులు కట్ చేస్తారు. సిమెంట్ రోడ్లకు కట్ చేస్తారు, ఈ రైతుల రోడ్లకు కట్ చేస్తారు. అంటే మనకి ఇచ్చేటువంటి డబ్బును మొత్తం కూడా డైవర్ట్ చేసి పనిని తగ్గించే దానికోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వా లక్ష్మీ నరసయ్య మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ, టాలీవుడ్ కు మళ్లీ టెన్షన్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.